విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఫిబ్రవరి గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మకరంలో సంచారం చేస్తూ 15వ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు. కుజుడు ధనుస్సులో సంచారం చేస్తూ 6వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మకరంలో సంచారం చేస్తూ 19వ తేదీన కుంభంలో ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ధనుస్సులో సంచారం చేస్తూ 12వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచరిస్తున్నాడు. రాహువు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశి వారికి ఈ మాసం అంతా యోగదాయకంగానే ఉంటుంది. విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. విద్యార్థులకు చదువుపై ధ్యాస తగ్గుతుంది. అనవసరమైన విషయాలపై ధ్యాస పెడతారు. కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలు సాధించలేరు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చివరి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఎదురు చూస్తున్న పదోన్నతులు, ప్రోత్సాహకాలు ఈ మాసంలో లభిస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాముల మధ్య మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి. భాగస్వాముల మధ్య అనుకూలత లోపించడం వల్ల వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటిలోని పెద్దలకు ఎంతో కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వైద్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. ధన ఆదాయం కూడా పెరుగుతుంది. విలాసవంతమైన భవనాలు, వాహనాలు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలు చేసుకుంటూ దైవబలంతో వీటన్నింటినీ అధిగమిస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోవచ్చు. మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను నుదుటను ధరించండి. అంతా మంచే జరుగుతుంది.